హాయ్ అందరికీ. సో, ఈ వీడియోలో నేను లాస్ట్ ఫేజ్ 2 టాపిక్స్ ఉన్నాయి కదా! వాటిలో హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేను ఫేజ్ 2 టాపిక్స్ క్వెషన్ సిమిలారిటీ, సిమాంటిక్ సెర్చ్, వెక్టార్ సెర్చ్, చంకింగ్ వీటి గురించి నేను ఒక మినీ ప్రాజెక్ట్ చేశాను. సో, మీకు ఇంకా డీటెయిల్‌గా మీకు అర్థమయ్యేటట్టు. సో, ఫస్ట్ మనము ఇచ్చిన ఇది డాక్యుమెంట్ అది తీసుకొని ఇది ఎలాగా చంకింగ్ చేస్తుంది, ఎలాగా సెర్చ్ చేస్తుంది వెక్టర్ సెర్చ్ యూజ్ చేసి, అండ్ ఎంబెడింగ్స్ ఎలా క్రియేట్ అవుతుంది, బెస్ట్ ఆన్సర్ అనేది ఎలా ఇస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డాక్యుమెంట్ని చంకింగ్ చేయాలి. సో మనం ఇక్కడ నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ యూజ్ చేసి చేస్తున్నాం. సో ఇది ఏంటంటే ఫిక్స్డ్ చంకింగ్. చంకింగ్ అయినాక ఈ టెక్స్ట్ అంతా ఎంబెడింగ్స్లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినాక వెక్టర్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇది చంక్ ఐడి. సో ఇట్లాగా స్టోర్ అవుతుంది చంక్ ఐడి ద్వారా. సో ఈ చంక్స్ అన్నీ ఎంబెడింగ్స్గా కన్వర్ట్ అయ్యి ఉంటాయి కదా! సో తర్వాత మనం ఇచ్చిన యూజర్ క్వైరీ కూడా ఇది కూడా ఎంబెడింగ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే వెక్టర్స్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసినాక అంటే టెక్స్ట్తో కంపేర్ చేయదు. వెక్టర్స్గా కన్వర్ట్ ఈ ఎంబెడింగ్స్గా కన్వర్ట్ అయినాక కంపేర్ చేస్తే అది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ వచ్చిన యూజర్ క్వైరీ ఆ చంక్ ఎంబెడింగ్స్ రెండు కంపేర్ చేసుకొని కాస్ట్ ఈటా ఫార్ములా యూస్ చేసుకొని సిమిలారిటీ స్కోర్ అనేది జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసినాక ఆ సిమిలారిటీ స్కోర్ బట్టి వెక్టర్ సెర్చ్లో మనము టాప్ రిజల్ట్ అనేది తీసుకుంటాం. అదే సిమాంటిక్ సెర్చ్లో ఫస్ట్ 3 మ్యాచెస్ తీసుకుంటాము. ఏదైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో దాని రిజల్ట్ తీసుకొని ఫైనల్ ఆన్సర్లో ఇస్తుంది. మీకు క్లియర్గా అర్థం కావాలంటే సిమాంటిక్ సెర్చ్ అంటే ఇప్పుడు అక్కడ ఎన్ని డేస్ లీవ్స్కి లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఇస్తారనేది ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ లేదు ఎన్కాష్మెంట్ అనేది. కానీ మీరు అది ఇచ్చినాక మీనింగ్ అర్థం చేసుకొని ఎన్ని లీవ్స్ మనకి ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి అని అట్లా అర్థం చేసుకొని ఇస్తుంది 20 డేస్ లీవ్ అని చెప్పి. ఇక్కడ ఎన్కాష్మెంట్ అనే వర్డే లేదు, కానీ అది మీనింగ్ అండర్స్టాండ్ చేసుకొని మీకు ఎన్ని లీవ్స్ అనేది రిజల్ట్లో ఇస్తుంది. థ్యాంక్ యూ.